వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చెప్పింది, కానీ సోది పెట్టడానికి చెప్పలే. బతుకులో ఎప్పుడో ఒకసారి. చంద్రయేమో కొంటకృష్ణుడు, శాంతనేమో ధైర్యవంతురాలు. వాళ్ళిద్దరి స్టోరీ మీకు చూస్తే ఆయన కోసం అద్దపావు కూరలో ఉంటుంది. వాళ్ళ స్టోరీలో చాలా చక్కగా ఉంటుంది, మీరు చూడండి. చంద్రుడు పేరు ఎప్పుడు పుట్టిండో ఎందుకు పెట్టిండో కాదు, ఆ శాంత వద్దనే నిండు పౌర్ణమి వచ్చింది మా చంద్రయ్య జీవితంలో అనేది మాకు అర్థమైంది. అలా మా అమ్మమ్మ మా బతుకులో ఉన్నది, మాలో ఉన్నది, ఎప్పటికి ఉంటుంది. మా తరాలలో, మా నెక్స్ట్ తరాలలో కూడా మా అమ్మమ్మ ఉండిపోతుంది. ఎందుకంటే మాకు రాణి రుద్రమదేవి ఆమె, మాకు భద్రకాళి తల్లి ఆమె, మా అమ్మనిచ్చిన దేవత ఆమె. మీ అందరూ తెలియదు, మా అమ్మమ్మ రూపంలో నేను రోజు నిలుపుకోలేకనే భద్రకాళి అమ్మవారే మా అమ్మవారు అనుకొని, మా అమ్మమ్మ అనుకొని, మా అమ్మను కలిసిన ప్రతిరోజు, మా అమ్మను కలిసిన ప్రతిసారి భద్రకాళి అమ్మవారి దగ్గర పోయేంత, ఆ రుద్రేశ్వరుణ్ణి మా తాత రూపంలో చూసుకున్నంత. అందుకోసమే ఒక్క విషయం చెప్తా, మాతృ దినోత్సవం రోజు ఆడబిడ్డ జీవితానికి ఒక్క స్టేట్మెంట్ ఇస్తా ఈ ప్రపంచానికి. ఎందుకంటే కవులు చదువు చేస్తారు, చదువుకునే జీవితంలో నేను చూసింది, ఒక ఆడబిడ్డ ఆడది అవుతుంది, ఒక స్త్రీ అవుతుంది, ఒక అమ్మతనానికి పురుటి నొప్పులు పడుతుంది. ఆ పురుటి నొప్పులకెళ్ళి పాపాయి భూమి మీద పడ్డప్పుడే ఈ తల్లిగా గెలిపిస్తుంది. పాపాయి తల్లిగా గెలిపించి నాన్నగా మురిపిస్తుంది. ఈ మురిపించిన ఈ ఆడపిల్ల రాఖీ గట్టి అన్నయ్యకు అనుబంధం ఇచ్చి, అక్కడ నేనొక అన్నని, నాకొక చెల్లెలున్నది అని ఒక మొగాన్ని, అన్నయ్యను గెలిపిస్తుంది. ఇంకొందరు ముందు పోయినాక భర్తను చేసుకునేటప్పుడు ఎలా చెప్తారంటే, మా అమ్మాయి చాలా మంచిది, అన్ని పద్ధతులు నేర్చుకున్నది అని చెప్పిన తల్లిదండ్రులను గెలిపించడానికి అత్తారింటి పోయి నమ్మకంగా చేసుకుంటారు కదా. అమ్మ చెప్పిన దానికి నమ్మకంగా చేసుకున్న అత్తగారిని గెలిపించడానికి, నమ్మి చేసుకున్న భర్తని గెలిపించడానికి ఎన్నో దాచుకుంటది, ఎన్నో భరిస్తుంది, ఎన్నో దిగమింగుతుంది, ఎన్నో భరించుకుంటూ తన ఆనందంలో తన పేరే మర్చిపోతుంది, తన ఆనందం మర్చిపోతుంది, తన ఉరికి మర్చిపోతుంది. వాళ్ళ కోసం, పిల్లల కోసం బతుక్కుంటూ మళ్ళీ ఒక బిడ్డని గని తల్లిగా గెలుస్తుంది. ఆ తల్లిగా గెలిచినాక ఆ బిడ్డని వాళ్ళ తల్లిలా పెంచిందో అంత పద్ధతిగా పెంచి, మళ్ళీ ఆ బిడ్డకు ఒక నమ్మకంగా నా బిడ్డ మంచిది అని పెళ్లి చేసి, వాళ్లకు పెళ్లి చేసినాక పిల్లలు పుడితే అమ్మమ్మగా గెలుస్తుంది, నాయనమ్మగా సాకుతుంది. అంటే ఆడది అమ్మమ్మ నానమ్మగానే స్టార్ట్ అవుతుంది. మీ అందరికి తెలియదు ఏంటంటే బిడ్డగా స్టార్ట్ అయింది అనుకుంటాం. అమ్మమ్మ నానమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి అమ్మమ్మ నానమ్మ దాదాగా మునమ్మ దగ్గర ముగిసిపోయేదే అమ్మ జీవితం. పసిబిడ్డ దగ్గర స్టార్ట్ కాదు, అక్కడ స్టార్ట్ అయితేనే బీజం పడడానికి ఇక్కడికి వస్తుంది. ఈ ప్రపంచంలో చెప్పాలనుకున్నది ఒక్కటి, ప్లీజ్ మీ అందరినీ పిలుచుకునే దాంట్లో ఇంకొక నిజం చెప్తాం. మౌనశ్రీ అన్న, నీ పరిచయంలో మీ గొప్పతనం నాకు తెలియలే, ప్రామిస్. ఎందుకంటే నా అన్ని ఫోటోలు చూస్తే అలా ఈజీ కలిసి నన్ను చెప్పడానికే ఒకటి చెప్పిన అవకాశం నిలబెట్టుకుంటే శ్యాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గర అయ్యిండు. అరే వీడు బాగా చేస్తాడు, నాగబాబాని ఎంకరేజ్ చేసిండు, కోట శ్రీనివాసరావు గారు చెప్పిండు. మరి అలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గరికి, అందశ్రీ గారి దగ్గరికి, గద్దర్ గారి దగ్గరికి, కే విశ్వనాథ్ గారి దగ్గరికి, తనిఖీల బరన్న దగ్గరికి, అలాగే మన వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, అంత పెద్దలను నేను కలిసే క్రమంలో అసలు సాహిత్యంలో పెద్దవాళ్ళు నాకు నలుగురు పిలుచుకుంటే వచ్చేవాళ్ళు ఎవరంటే, ఒక లిస్ట్ రాసిస్తే మీ అందరి గురించి ఏం రిఫర్ చేశానంటే, మీ రచనలేంది, మీ పాటలేంది, మీ గలం ఏంది, మీ ఉనికి ఏంది, మీ పరిస్థితి ఏంది, మీ స్థితి ఏంది, మీ ప్రాముఖ్యత ఏంది తెలుసుకొని, అందుకే ఇంటి దగ్గరికి వచ్చి నాకు కేసీనన్న ఇవాళ రావాలి, పరిస్థితుల వల్ల ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల రాలేకపోయిండు, అందుకే ఫ్లైట్లన్నీ అను వెనుక ముందుట్లో కే శ్రీనివాస గారు ఒక్కరే మిస్ అయ్యారు. అందరూ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. వచ్చిన వాళ్ళందరూ రాలేకపోయిన సీనన్న ఎంత పెద్ద మ్యాటర్ పెట్టిందో నాకు తెలుసు. కే శ్రీనివాస్ గారు ఆయన ఒకటే మాట అన్నాడు. నేను దగ్గర పోయినప్పుడు అల్లం నారాయణ అన్న తెలుసు, నాకు మామిడన్న తెలుసు, మౌనశ్రీ పరిచయం అంటే దేవుని దయ వల్ల నాకు అన్నతో ఎప్పుడు పరిచయం పని చేసే అవకాశం రాలేదు. ఫస్ట్ పోయి ఏమడిగిన 10 మంది ఉన్నారు, అన్న ఇలా కేసీ నన్ను ఇవ్వలే అని అడిగిన. ఎందుకు అన్నాడు. అన్న ఈ పుస్తకానికి విలువిచ్చేది గొప్ప వాళ్ళు ఎవరంటే కేసీ నన్న లాంటి పట్టుకొని నాకు చెప్పిల్లన్న, అందుకే కేసీ నన్న దగ్గరికి వచ్చినాడు. నీకు ఇంత డైరెక్టెడ్దే
తెలియకుండానే అర్థవా అంటే అన్న నాకు ఏం తెలియదు, దీనికి బాణం ఎక్కడైతే ఏం తాకుతుందో తెలితే అక్కడికి పోతా కానీ దానికి ఎందుకు వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎందుకు, ఇవన్నీ నాకు తెలియదు, మీరే పెద్దోళ్ళట, నాకు మౌనశ్రీ మల్లికన్న చెప్పిండు అని. మౌనశ్రీ మల్లికన్న గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నా ప్రతిసారి అంటే, నేను రాస్తానప్పుడు రాయ్ రాయ్ అన్నాడు, ఏం రాస్తానో అడగలే, రాసినన్నా అయిపోయిందా గుడ్, ఎవరికైనా ప్రచురణకి ఇచ్చేద్దామా ఓన్ చేసుకుంటాం అన్నాడు. లేదన్నా మా బ్రహ్మానందం గారు ఒక పెద్ద అయిన పేర్లు చెప్పిండు, అన్వీక్షి పబ్లిషర్స్, నా పుస్తకం కూడా ఆయన వేసిండ్రా, వాళ్ళు చాలా మంచోళ్ళు, ఆయన దగ్గరికి పోవంటే వెంకట సిద్ధార్థ గురించి మీకు చెప్పాలి. అన్వీక్షి వాళ్ళు ఇంతసేపు మీరు గొప్పగా చెప్పలేదు కదన్నా, గొప్ప కాదన్న వాళ్ళది పిచ్చి, వాళ్ళ అద్భుతమైన పిచ్చి అది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబులు మానేసి ఎటు తిరుగుతాలో ఇంటికి పోయి అడుగుతా చెప్తారు. ఒకరు పుస్తకాలు చదువుతూ తిరుగుతారు, ఒకరు పుస్తకాలు చదివినాడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసుకుంటూ తిరుగుతాను ఆయన, అంత పిచ్చి. ఈ సాహిత్య ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు రాస్తానో ఇంకా నేనైతే జర్నీ ఆపేది లేదు, నేను రాత్రే ఉంటా. మీరు అన్నట్టుగా అమ్మ గురించి రాస్తానా నాన్న గురించి రాస్తాను ఇది కాదు, నేను ప్రతి గుండెను తడిసేదాకా రాస్తా, ప్రతి గుండెను తాకేదాకా రాస్తా. నేను అసలు పుస్తకం రాయడానికి కారణం మీ అందరూ తెలుసా? నేను మామిడి ఇంటికి పోయి బాధతో చెప్పిన, ఒక్క అవకాశం చేసినాక నిరూపించుకునేకి ఆస్తులు ఇచ్చిన ఇండస్ట్రీలో 158 సినిమా చరిత్రలో స్టాండప్ కామెడీ చేసిన, కమెడియన్ గా చేసిన, స్కిట్లు చేసిన, 4 నేషనల్ అవార్డ్ సినిమాలు చేసిన, పిలుపురాని సినిమా కోసం ఎదురు చూస్తున్నా. పిచ్చోళ్ళకి అయ్యే బదులు నేను ఒక ఫేడ్ అవుట్ అవ్వకుండా, ఒక మూల అవ్వకుండా, బాధపడకుండా నేను మనసులకెళ్ళి చెప్తున్నా, కలం విలువని కళాకారుడుగా నా కన్నీళ్ళనే స్థిరగా బట్టి రాసిన చరిత్రే. నీ రుణం తీరేది ఎట్లా? అవకాశాలు రాకపోతే ఇంటికి పోను, తాగుబోతుగాను, చచ్చిపోను, దానికి మించి నేర్చుకుంటా. మా అమ్మమ్మ నేర్పింది, బతికేటోనికి దారులు చాలా గొప్పవి, బతుకోలోనికి ఉన్నగానే చచ్చిపోతాడు. బతకాలంటే ఏ దారైనా బట్టు, బతికేటోనికి 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. అల్లకెళ్ళి నేను నేర్చుకున్నది అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్. నేను అలా ముందుకు పోతూ పోతూ ఒక రాత్రి బాధపడుతున్నప్పుడే నేను ఇంకో పుస్తకం అనుకున్నా, నా ఇంట్లో కథ రాసుకుంటా, నేను ఇట్లా తయారవడానికి రీజన్ ఎవరో రాసుకుంటా అని చెప్పి కలం పట్టుకొని, నా కన్నీళ్లను సిరగా పట్టుకొని, నా కథలో, నా గాథలో, నా చరిత్రలో ఉన్నటువంటి అమ్మను ఇచ్చిన అమ్మమ్మ గురించి రాసిన ఇది చాలా చక్కటిది. మీ అందరికి చెప్తున్నా ఒకటే ఒక విషయం, ఈ పుస్తకాన్ని రచరవి రాసిండని చూడకండి. అసలు ఎందుకు రాసిండో ఒక్కసారి పుస్తకాన్ని తడిమి చూడండి, చదివి చూడండి. ఏ బిడ్డ చదువుతుందో, ఏ తల్లితో మాట్లాడుతుందో, తండ్రి చదివితే బిడ్డతోటి, బిడ్డ చదివితే తల్లితోటి, కుటుంబం మొత్తం సినిమా చూస్తే అటు చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తే ఒకడే చూస్తాడు. నన్ను నమ్మండి, అన్నీ మంచి మనకి ఎంజాయ్మెంట్లో, కానీ మన మనసులకు చాలా దూరం పోతున్నాం. ఒక్కసారి ఆ మనసులు ఎక్కడ కలుస్తాయో, ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడికి రండి. ఈ పుస్తకాన్ని ఒక్కసారి మీరు చదివి నచ్చితే నలుగురికి చెప్పండి చాలు, అంతే. ఎందుకంటే ఇది నా అమ్మమ్మ కథ కాదు, ఇది నా తల్లి కథ కాదు, ప్రతి తల్లి కథ, ప్రతి తల్లిని కన్న తల్లి కథ, ప్రతి బిడ్డ, ప్రతి మనవరాలు తెలుసుకోవాల్సిన కథ. అందుకోసం మాత్రమే నా మనసులోకెళ్ళి రాశాను. నేను ఇంకా రాస్తాను. పాత్రలు వస్తే చేస్తా, మంచి పాత్రలు వస్తే అద్భుతంగా చేస్తా, చిన్న పాత్రలు వస్తే చేసి వస్తా. మొత్తానికి గ్యాప్లో పుస్తకాన్ని రాస్తా, ఖచ్చితంగా రాస్తా. నేను రాస్తూనే ఉంటా, ఎందుకంటే దాంట్లో మజా రాసేటప్పుడు తెలిసింది. ఏమనుకోవద్దన్నా, టకా పేర్లు పిలుస్తా, వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తే వాళ్ళు ఎవరో చూపిస్తా. సంగీర్ భాయ్, టిఎస్ హుమాయూన్ సంగీర్ భాయ్, పూర్తి పేరు నాకు అనరాదు, హుమాయూన్ సంగీర్ భాయ్ స్టేజ్ మీదకి రాన్న. మన బొమ్మలు ముఖ చిత్రం వేసి టిఎస్ఎస్ కుమార్ అన్న కళ్యాణ్ సార్ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. దాని తర్వాత ఆద్యం పోసి నాకు అంత మంచి ఫుటేజ్, అంత మంచి చరిత్రను, అంత మంచి స్ట్రక్చర్ని ఇచ్చింది వివేక్ గుడారు. ఇంటి పేరుతో చెప్పబోతేనే అర్థం ఆయన. ఈయన రచయితగా ఉండడం వల్ల తప్పులు నాకు తొందరగా, అంటే సమీక్షకు ఎక్కువ టైం పట్టలేదన్న, టకటక జరిగిపోయింది.
నేను ఈయన పెట్టుకునేటప్పుడు కూడా మౌనశ్రీ అన్నకే చేసిన సంగీత సూపర్ కట్ అన్నాడు. ఆయన ఎప్పుడు అడిగినా సూపర్. ఆయన భయాన్ని ఆయన ఉత్త వదిలించుకోవడానికి అంటాడో ప్రేమతో అంటాడో సెట్ చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. నేను రాసింది తక్కువ టైంలో రాసిన. ఈ మౌనశ్రీ అని ఎప్పుడు చేసిన ధైర్యానికి అంటాడో కల్ప అని ఎల్లగొట్టడానికి అంటాడో నాకు అర్థాలే. హైదరాబాద్ అడ్రస్ అడిగితే చెప్తాడు, అన్న అమీర్పేటకి ఇద్దరు జానా సీదా జావ్ అంటాడు, మైదీపట్నం సీదా జావ్ అంటాడు, కుక్కడపల్లి సీదా జావ్ అంటాడు. ఏంద్రబాయ్ సీదా జావ్ వాడు అక్కడికి వెనకెట్టా పోతే నాకు మరి అట్లా అంటా ఇట్లా అంటాడా కానీ అన్న